పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం. గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు. బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. నమస్కారం. NXT G న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం సచివాలయంలో మంత్రులు కార్యదర్శులతో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రస్తుతం వ్యవసాయం ఉద్యాన రంగాలపై దృష్టి పెట్టి వృద్ధి రేటు సాధించేందుకు ప్రయత్నం చేయాలని, టెక్నాలజీని అందిపుచ్చుకోవడం ద్వారా మెరుగైన ఫలితాలని సాధించే అవకాశం ఉందని చెప్పారు. కేంద్రం నుంచి నిధులు తెచ్చుకునే విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలని, త్వరితగతిన యూటిలైజేషన్ సర్టిఫికెట్లు సమర్పించి మిగతా నిధులు సాధించుకునేలా కార్యాచరణ చేపట్టాల్సి ఉందని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. మంగళవారం సచివాలయంలో మంత్రులు కార్యదర్శులతో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రస్తుతం వ్యవసాయం ఉద్యాన రంగాలపై దృష్టి పెట్టి వృద్ధి రేటు సాధించేందుకు ప్రయత్నం చేయాలని, ఉద్యాన రంగంతో పాటు వ్యవసాయంలోనూ విలువలు జోడిస్తే ఎక్కువ సంపద ఆర్జించేందుకు ఆస్కారం ఉంటుందని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన దృష్టి పెట్టాల్సి ఉందని తెలిపారు. ఈ రోజు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ పిలవలేదు, మనకెవరు అసిస్టెంట్స్ లేరు. బేక్లీ హియర్ ఈరోజు ఇక్కడ ఉండే వాళ్ళందరూ మినిస్టర్స్ ఆర్ ఆల్ పాలసీ మేకర్స్. అదే మరి సెక్రటరీస్ ఆర్ ఆర్ సీనియర్ సెక్రటరీస్ ఓన్లీ 28 we called. హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ వస్తే ఆల్ సెక్రటరీస్ ఆర్ డిపెండింగ్ ఆన్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్. యు ఆర్ నాట్ అప్లయింగ్ యువర్ మైండ్స్, వీఆర్ బోరోయింగ్ అదర్ మైండ్స్. సో ఐ వాంట్ టు అవాయిడ్ దట్. అందుకే అందరూ కూడా ఆలోచిస్తే అక్కడి నుంచి లీడర్షిప్ ప్రొవైడ్ చేయడంలో మెరుగైన లీడర్షిప్ ఇవ్వగలుగుతాం. ఎప్పుడైనా సరే మనం వేరే వాళ్ళపైన ఆధారపడినప్పుడు మన ఆలోచనలు తగ్గుతాయి, వీళ్ళందరూ రొటీన్ అడ్మినిస్ట్రేషన్లో పడే పరిస్థితి వస్తుంది. అందుకే ఈ బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్, ఐ కెన్ సే ఇట్ ఈస్ అ బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్ అండ్ రీఓరియంటింగ్ అవర్ సెల్స్. ఏం చేయబోతావు క్లారిటీ రావడానికి సమావేశం పెట్టుకున్నాం. 8 నెలలుగా ఎగ్జాక్ట్గా నేను ఎవ్రీ అవర్ క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాను. బై టుమారో 12వ తారీఖు నేను ప్రమాణ స్వీకారం చేసి 8 months అవుతుంది. కొత్త గవర్నమెంట్ వచ్చి 8 months అవుతుంది. ఇచ్చిన తీర్పు కూడా మీరు చూస్తే ఒక హిస్టారికల్ మ్యాండేట్ ఇచ్చారు. ఇటీవల కాలంలో ఎప్పుడు కూడా ఇలాంటి మ్యాండేట్ రాలేదు. 93% స్ట్రైక్ రేట్. 93% స్ట్రైక్ రేట్ వచ్చిందంటే ఇక్కడుండే ఆల్ ఆఫ్ అస్ ఇంక్లూడింగ్ సెక్రటరీస్ గడిచిన 5 సంవత్సరాల పరిపాలన ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు. అందుకనే టోటల్గా రిజెక్ట్ చేసి మళ్ళీ ఒక న్యూ హోప్స్ పెట్టుకొని ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చారు. మేము కూడా మీరు చూస్తే వచ్చిన తర్వాత ఇది ఫస్ట్ టైం కాదు. నేను 95లో ఫస్ట్ టైం సీఎం అయ్యాను, 99లో అయ్యాను, 2014లో అయ్యాను, 2019లో అయ్యాను. అయితే డిఫరెంట్ టైమ్స్ డిఫరెంట్ ఛాలెంజెస్ ఉన్నాయి, కానీ ఇన్ని ఛాలెంజెస్ ఎప్పుడూ రాలేదు. ఒక పక్కన మొరేల్ ఆఫ్ ది ఆఫీసర్స్, ఇంకో పక్క సమ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ ఆర్ డిఫంక్ట్. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో కుంభమేళాకి వెళ్లిన కొందరు తెలుగు యాత్రికులు తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. వీరు ప్రయాణిస్తున్న మినీ బస్సుని లారీ ఢీకొట్టింది. మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో జరిగిన ఈ ఘటనలో 7 అక్కడికక్కడే మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మృతుల్ని హైదరాబాద్లోని నాచారం వాసులుగా గుర్తించారు. జబల్పూర్లోని సిహోరా సమీపంలో మంగళవారం ఉదయం 8:30 ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సిమెంట్ లోడ్తో వెళ్తున్న లారీ హైవే పైకి రాంగ్ రూట్ లో రావడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఘటనా స్థలంలోని 7 ప్రాణాలు కోల్పోగా మరికొందరు యాత్రికులు మినీ బస్సులో చిక్కుకుపోయారు. వారిని స్థానికులు కాపాడి బయటకు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రుల్ని సిహోరా ఆసుపత్రికి తరలించారు.
ఆంధ్రప్రదేశ్లో పెరిగిన మద్యం ధరలు అమల్లోకి వచ్చాయి. సామాన్యుల కోసం అందుబాటులోకి తెచ్చిన 99 రూపాయల మద్యం బాటిల్, బీర్లు మినహాయించి మిగతా అన్ని బ్రాండ్ల మీద సైజుతో సంబంధం లేకుండా 10 రూపాయల చొప్పున ధరలు పెరిగాయి. రేట్లు పెరగడంతో మందుబాబులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధరలు తగ్గిస్తామని చెప్పి ఉన్న ఫలంగా 10 రూపాయలు పెంచడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు ధరలు పెరిగిన విషయం తెలిసాక నిర్వాహకులతో గొడవ పెట్టుకుంటున్నారు. ఇంకా కొన్ని చోట్ల పాత ధరలు పట్టిక మార్చకపోవడంతో కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో మద్యం ధరలు 15 నుంచి 20 రూపాయలు పెంచినట్లు ప్రచారం జరుగుతోంది. అవన్నీ అవాస్తవమని, పెరిగింది కేవలం 10 రూపాయలు మాత్రమేనని చెప్తున్నారు నిర్వాహకులు. అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీలో 48 గంటల నిరవధిక బంద్ ప్రారంభమైంది. తెల్లవారుజాము నుంచి ఆదివాసీ సంఘాలు, రాజకీయ పక్షాలు రోడ్డెక్కే జిల్లా కేంద్రం పాడేరులో ఎక్కడికక్కడ వాహనాలని అడ్డుకుంటున్నారు. ఇవాళ రేపు బంద్ జరుగుతున్న నేపథ్యంలో పర్యాటక కేంద్రాలు మూతపడ్డాయి. బంద్ నేపథ్యంలో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు వాయిదా వేశారు. అధికారులు 1/70 చట్టానికి పరిరక్షణ కల్పించాలనేది ప్రధాన డిమాండ్తో ఈ బంద్ కొనసాగుతోంది. ఇటీవల విశాఖలో జరిగిన రీజనల్ టూరిజం పెట్టుబడిదారుల సదస్సులో ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు చేసిన సూచనలతో ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పర్యాటక కేంద్రాలను ఫ్రీ జోన్ చేయడం ద్వారా పెట్టుబడులకి అవకాశం కల్పించే దిశగా ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అన్నారు. అదే జరిగితే 170 చట్టం రక్షణ కోల్పోవాల్సి వస్తుందనేది ఆందోళన. ఈ క్రమంలో ఆదివాసీ సంఘాల బంద్ కి వైసీపీ మద్దతు ప్రకటించాయి. అయితే 170 యాక్ట్ మార్చే ఎలాంటి ఆలోచన లేదని క్లారిటీ ఇచ్చారు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి. మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరు సిద్ధార్థనగర్ లో గల తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని పత్రికలు తన ప్రధాన పేజీల్లో తిరుపతి లడ్డూపై తప్పుడు కథనాలు ప్రచురించాయని అంబటి రాంబాబు మండిపడ్డారు. లడ్డు వ్యవహారంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన షిఫ్ట్ 4గురిని అరెస్టు చేసినట్లు వార్తలు వచ్చాయని తెలిపారు. ఆ అరెస్టు అయిన 4 నెయ్యి టెండర్ల వ్యవహారంలో ఉల్లంఘనలకి సంబంధించి అరెస్టు అయ్యారని, కల్తీ నెయ్యికి సంబంధించి కాదని గుర్తు చేశారు. జగన్ హయాంలో 18 ట్యాంకులు నెయ్యి రిటర్న్ పంపారని, 2014-19 చంద్రబాబు హయాంలో 15 ట్యాంకర్ల నెయ్యి రిటర్న్ పంపారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అనేక ల్యాబ్ టెస్టులు జరిగిన తర్వాతే నెయ్యి ఆహార పదార్థాలలో ఉపయోగిస్తారని తెలిపారు. రాజకీయ లబ్ధి కోసం జగన్ పై బురద చల్లేందుకే లడ్డూ కల్తీ అయిందని ప్రచారం చేశారని చెప్పారు. వెంకటేశ్వర స్వామి పవిత్రతను దురుద్దేశపూర్వకంగా అపవిత్రం చేశారని చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. భగవంతుని లడ్డు అడ్డు పెట్టుకొని బురద చల్లారని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. దీనిలో ప్రధానంగా అందరూ గమనించవలసినటువంటి అంశం ఏంటంటే, తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో అరెస్టులు జరిగింది టెండర్ల ఉల్లంఘన మీద తప్ప లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిసిందనేది ఆధారాలు లేని ఆరోపణ అనే విషయాన్ని చాలా స్పష్టంగా తెలుసుకోవాలని మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఈ వార్తలన్నీ చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే తెలివి తక్కువగా ఆరోపణ చేశాడో, తెలివి ఎక్కువ ఆరోపణ చేశాడో, లడ్డూ ప్రసాదంలోనే నూనె అంటే పంది నూనె, పంది కొవ్వు ఇలాంటి జంతువులు కొవ్వు కలిసిందని ఆరోపణ చేసి ఇరుక్కుపోయాడు. ఇవాళ ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఆయన రకరకాల విన్యాసాలు చేస్తున్నాడు. ఎలా బయటపడాలి ఏమిటి అనే దాని మీద. దానిలో భాగంగానే ఈనాడు, ఆంధ్రజ్యోతి వార్తలు రాసేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రధానంగా ఇక్కడ గమనించవలసినటువంటి అంశం ఏమిటంటే, మరొక్కసారి రాష్ట్ర ప్రజానీకం తెలుసుకోవాలి. తిరుమల తిరుపతి దేవస్థానం అనేది చాలా పవిత్రమైనటువంటి దేవాలయంగా ప్రపంచవ్యాపితంగా కోట్లాది మంది భక్తులు భావిస్తూ ఉంటారు. అంతేకాదు పవిత్రతకే కాదు, నాణ్యతకి, పరిశుభ్రతకి కూడా చాలా పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి దేవాలయం. ఈ దేవాలయంలో అన్నప్రసాదాలు కానీ, ప్రసాదం కానీ తయారీలో, నాణ్యతలో, శుభ్రతలో నెంబర్ 1 అని పేరు. అన్ని దేవాలయాలు, ప్రపంచంలో ఉన్నటువంటి అనేకమైన దేవాలయాలు, దేశంలోని అనేక దేవాలయాలు ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ విధంగా ప్రసాదాలు తయారు చేస్తారు, ఏ విధంగా ప్రమాణాలు పాటిస్తారు అనే దాని మీద అధ్యయనం చేసి వారు కూడా దీని నుంచి తెలుసుకునేంత స్థాయిలో జరుగుతూ ఉంటాయి. ఇది అందరికీ తెలిసినటువంటి సత్యం. దశాబ్దాలుగా ఒక పద్ధతి అక్కడ ఏర్పాటు చేశారు. ఆ పద్ధతి ఏమిటంటే, ఏదైనా సరే ఒక లడ్డూ ప్రసాదానికి ఆవు నెయ్యిని పవిత్రంగా వాడతారు. ఆ ఆవు నెయ్యి సరఫరా చేసేటటువంటి వారికి ప్రతి 6 నెలలకి ఒకసారి టెండర్ వేస్తారు. ఇదేది చంద్రబాబు నాయుడు గారు చేసిందో, జగన్మోహన్ రెడ్డి గారు చేసిందో కాదు, ఇది ఆనవాయితీగా వస్తున్నటువంటి అంశం. ప్రతి 6 నెలలకి ఒక ఈ టెండర్ పిలుస్తారు. ఈ టెండర్లో ఎవరైతే L1గా వస్తారో వారికి ఇస్తారు. ఇచ్చిన తర్వాత వారు సరఫరా చేసేటటువంటి నెయ్యిని
పరిశీలన చేస్తారు, టెస్ట్ చేస్తారు. దాని నుంచి శాంపిల్స్ తీస్తారు. శాంపిల్స్ తీసి 3 టెస్టులు చేస్తారు. ఆ 3 టెస్టుల్లో పాస్ అయితే ఖచ్చితంగా ఇవి బాగున్నాయి, కల్తీ లేదు అని తెలిస్తేనే దాన్ని కొండ మీదకు పంపిస్తారు. ఇది ఇవాళ జరుగుతున్నటువంటి అంశం కాదు. ఒకవేళ ఆ 3 టెస్టుల్లో కల్తీ కానీ కరెక్ట్గా కానీ లేదు అని భావిస్తే వెంటనే తిరిగి పంపించేస్తారు. అలా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనూ సుమారుగా 18 ట్యాంకర్లు పంపించేశారు. పోలవరం ప్రాజెక్టుకి 12,000 కోట్లు మాత్రమే ఇచ్చారు. కొందరు అంటున్నారని, అయితే గత పాలనలో అసలు అభివృద్ధి జరగలేదని, అది ముందు ఆలోచించాలంటూ వైసీపీ నేతల్ని పరోక్షంగా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు చురుకలంటించారు. అలాగని కేంద్రం ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ కి సహకరిస్తుందో ఆయన వివరించారు. ఇక గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న పరిణామాలని గణాంకాలతో సహా ఆయన తెలిపారు. అప్పు చేయడం తప్పు కాదని, కానీ దానిని ఎలా వినియోగించాలని దానిపై స్పష్టత ఉండాలని నర్సరావుపేట లోక్సభ సభ్యుడు లావు శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు. 2019-2024 మధ్య 100 రూపాయలు అప్పు తీసుకుంటే 24 రూపాయలు మాత్రమే మౌలిక సదుపాయాలకి ఖర్చు చేశారని నీతి ఆయోగ్ నివేదికలో స్పష్టం చేసిందని చెప్పారు. సంపద సృష్టించి అభివృద్ధి చేయాలని ఆయన పేర్కొన్నారు. రెండవది, ఏదైతే ఆంధ్రుల జీవనాడు ఏదైతే ఉందో పోలవరం, దానికి సంబంధించి రివర్స్ టెండరింగ్ అని చెప్పి ఇంకోటని చెప్పి 5 సంవత్సరాల్లో నా నివేదిక కాదు, నా నెంబర్స్ కాదు, ఇది కేంద్ర ప్రభుత్వం చెప్తున్న నెంబర్స్. ఎక్కడా కూడా పనులు ముందుకు వెళ్లకుండా ఆగిపోవటం జరిగింది. ఉన్న ప్రాజెక్టుకే ముంపు వచ్చే పరిస్థితి రావటం జరిగింది. దాన్ని సవరించుకుంటూ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పోలవరాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, జీవనాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి దానికి కూడా పోలవరానికి కూడా దాదాపుగా 12,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. ఆ పనులు ముందుకు వెళ్ళే పరిస్థితి రోజు కనిపిస్తూ ఉంది. ఇది మొదటి విడత. దీన్ని ప్రాజెక్టు మొత్తాన్ని పూర్తి చేయాలి అంటే ఈ 5 సంవత్సరాలు కూడా మనకి కేంద్రం వైపు నుంచి అన్ని విధాలుగా సహకారం అందించాలి. దాన్ని కోరటం జరిగింది. ఇది జాతీయ ప్రాజెక్టు, చేయవలసిన అవసరం ఉంది. మనపైన ఎంత బాధ్యత ఉందో కేంద్ర పైన కూడా అంతే బాధ్యత ఉంది. తప్పకుండా అది నెరవేర్చుకుంటామని చెప్పి మీడియా మిత్రులకు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఆంధ్రులందరికీ కూడా ఎంతో సెంటిమెంట్. విశాఖపట్నానికి సంబంధించి స్టీల్ ప్లాంట్ అంటే ఎంతో ఉద్యమం చేస్తే స్టీల్ ప్లాంట్ సాధించుకోవడం జరిగింది. దాన్ని మరొకసారి ఫైనాన్షియల్ ఇబ్బందుల్లో ఇరుక్కొని ఉన్న పరిస్థితుల్లో దాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టి దాన్ని మళ్ళీ రీస్ట్రక్చర్ చేయాలి, దాన్ని మళ్ళీ పట్టాలు ఎక్కించాలని చెప్పి కోరడం జరిగింది. దాన్ని ఆమోదించి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి 11,440 కోట్లు రీస్ట్రక్చరింగ్ లోన్ కింద ఇవ్వటం జరిగింది, గ్రాంట్ కింద ఇవ్వటం జరిగింది. వీటన్నిటితో పాటుగా మనం చూసాం కొప్పర్తి, ఓరవకల్లు ఇండస్ట్రియల్ నోట్స్, దానికి దాదాపుగా 4,300 కోట్లు ఇవ్వడం జరిగింది. అలాగే విశాఖపట్నానికి సంబంధించి ఏదైతే రైల్వే జోన్ ఉందో దానికి కూడా శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఇవన్నీ చేసుకున్నాం కాబట్టే బీపీసీలో అయినా కానీ గ్రీన్ ఎనర్జీలో అయినా కానీ కొన్ని లక్షల కోట్లు కేవలం 8 నెలల్లో ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినాయి. అంటే మనకి కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి సహకారం వస్తూ ఉంది అని ప్రతి ఒక్క ఇండస్ట్రీ కూడా ఈ దేశంలో కానీ విదేశాల్లో ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు మనం ముందుకు వెళ్తూ ఉన్నామని ఏదైతే మనం చెప్పామో అభివృద్ధికి సంబంధించి. లైలా ప్రీ రిలీజ్ వేడుకల్లో నటుడు పృథ్వీ చేసిన రాజకీయ వ్యాఖ్యలపై నెట్టింట దుమారం రేగటంతో హీరో విశ్వక్ సేన్, చిత్ర నిర్మాత సాహు కారపాటి క్షమాపణలు తెలిపారు. ఆ వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు తాము వేదిక వద్ద లేమని, ఒకవేళ ఉంటే మైక్ లాక్కునే వాళ్ళమని, తాను మాట్లాడిన దానికి సినిమాకి సంబంధం లేదని చెప్పారు. తమ చిత్రాన్ని బాయ్కాట్ చేయాలంటూ దాదాపు 25,000కు పైగా ట్వీట్ వేశారని, హెచ్ఈ ప్రింట్ విడుదల చేస్తామని బెదిరిస్తున్నారని, ఓ వ్యక్తి చేసిన తప్పుకి తామెందుకు బలి కావాలని ప్రశ్నించారు. ఆ వ్యక్తి వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని, వేల మంది కష్టపడి చేసిన మా సినిమాని చంపొద్దని విశ్వక్, సాహు సంయుక్తంగా విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.
అంటే 25,000 ట్వీట్లు వేశారు బాయ్కాట్ లైలా అని చెప్పి. బాయ్స్ గెట్ రెడీ బాయ్కాట్ లైలా అంటే నాకు అర్థం కావట్లేదు సార్. వీడి ఖాతాలో ఇంకోటి బలి అంటే ఖాతాలో బలి ఎందుకు కావాలి సార్? నేను అంటే మేము ఒక సినిమా తీసినప్పుడు 100 మందిలో ఒకడు తప్పు చేస్తే 99 మందిని మనము ఎలిమినేట్ చేసేద్దామా అంటే నాకు ఒక రకంగా కూడా అనిపించేది ఏంటంటే, అంటే సినిమా వాళ్ళు అంటే ఒక టైంకి చాలా ఈజీ టార్గెట్ అయిపోతామా, అలా తీసి పాడేసి అంత అంటే చాలా చులకన అయిపోతామా, సంబంధం లేనిది వచ్చి అంటేసుకుంటుంది మాకు, దానికి మేము సమాధానం చెప్తుంటాము. ఆ వ్యక్తి అది మాట్లాడినప్పుడు ఆ వ్యక్తి అనుభవం అంత ఉండదు సార్. నా వయసు నాది 29, 30 వస్తే మార్చి వస్తే ఆ వ్యక్తి అది మాట్లాడుతున్నప్పుడు నేను కానీ ప్రొడ్యూసర్ గారు కానీ చిరంజీవి గారు వస్తున్నారంటే రిసీవ్ చేసుకోవడానికి బయటికి వెళ్ళాము. తిరిగి వచ్చాము, ఈవెంట్ అయిపోయింది. ఇంటికి వెళ్ళేదాకా మాకు తెలియదు ఈ వ్యక్తి స్టేజ్ మీద ఏం మాట్లాడాడు. అండ్ మేము సినిమాలో అలాంటి సీన్ ఏం పెట్టలేదు. అతను లోపల వేసినప్పుడు ఎన్ని గొర్రెలు ఉంటాయో అతను సినిమా లాస్ట్ దాకా కూడా అన్నీ గొర్రెలు ఉంటాయి. అండ్ మాకు అతను మాట్లాడిన దానికి సినిమాకి వీటికి ఏం సంబంధం లేదు. మీరు అతని మీద కోపం మా సినిమా మీద చూపించడము, ముఖ్యంగా చాలామంది కష్టపడ్డాం సార్ ఈ సినిమాకి. అట్లా సినిమా రాకముందే చంపేయకండి. అండ్ మరీ అంత చిన్న అంత చులకనగా నాకు అర్థం కావట్లేదు ఏం మాట్లాడారు. బాయ్కాట్ లైలా అని 25 ట్వీట్లు ఏంటండి, 25,000 ట్వీట్లు ఏంటండి? మీకు ఈ టైంలో నేను ఒక్కసారి మిమ్మల్ని అడుగుతున్నా, జరిగింది ఎంత కరెక్ట్ అంటారో మీరే చెప్పండి సార్. ఇక్కడ చాలామంది ఉన్నారు. మీరు ఆయన మాట్లాడిన దానికి మీరు చెప్పండి సార్. మా సినిమా బాయ్కాట్ అని చెప్పి 25,000 ట్వీట్లు వేయడం కరెక్టా? మీరు ఒక్కసారి చెప్పండి సార్. అదే సార్, ఇప్పుడు ఈవెంట్లో ఇప్పుడు అందరికీ నేను ఇంట్లో కూర్చొని వాళ్ళ స్కూల్ ఫీజు నేను కట్టి వాళ్ళకి సంస్కారం నేర్పించలేదు కదా సార్. నేను వాళ్ళు ఏం మాట్లాడతారు అనేది మన కంట్రోల్లో ఉండదు కదా సార్. అవును సార్, అతనికి నేను నేర్పిస్తానా? అతనికి ఓ నాదే తప్పు అంటారు. స్కూళ్లలో మధ్యాహ్న భోజనం నాసిరకంగా మారింది. ఆ భోజనం చేయలేక చిన్నపిల్లలు అల్లాడిపోతున్నారు. వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పిల్లలకి సరైన భోజనం కూడా పెట్టలేని మంత్రి లోకేష్ పదవికి రాజీనామా చేయాలంటూ ఆయన డిమాండ్ చేశారు. లోకేష్ విద్యాశాఖని పూర్తిగా గాలికి వదిలివేశారని, మిగతా శాఖల్లో వేలు పెట్టి షాడో సీఎంగా లోకేష్ వ్యవహరిస్తున్నారంటూ దుయ్యపట్టారు. నిధులు ఇవ్వకుండా మంచి భోజనం పెట్టకుండా విద్యాశాఖ అధికారులు ఏం చేస్తున్నారు? ప్రభుత్వ చర్యల కారణంగా సగం మంది పిల్లలు కూడా స్కూళ్లలో భోజనం చేయటం లేదు. చిన్నపిల్లలు పురుగులు అన్నం తినలేక బాధపడుతున్నారు. మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టినంత తేలిగ్గా మంచి భోజనం మాత్రం పెట్టడం లేదని మండిపడ్డారు. సుమారు 45,000 ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని నిర్వహిస్తుంది. సుమారు 40 లక్షల మంది విద్యార్థులు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రతి స్కూల్లో తింటున్న పరిస్థితి ఉంది. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన 8 నెలల కాలంలో మధ్యాహ్న భోజన పథకాన్ని అత్యంత నాసిరకంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఉడికి ఉడకని అన్నము, నాణ్యత లేని భోజనము, పురుగుల అన్నంతో విద్యార్థులు తినలేక చాలా ఇబ్బందులు గురవుతున్నా కానీ ఈ ప్రభుత్వం దాని మీద ఏమాత్రం దృష్టి పెట్టడం లేదు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత గోరుముద్ద మధ్యాహ్న భోజన పథకాన్ని పేరు మార్చి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అనే పేరు మార్చారు. పేరు మార్చిన దాని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ ఈరోజు మధ్యాహ్న భోజన పథకాన్ని నిర్వహించడంలో ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చాలా తీవ్రంగా, ముఖ్యంగా ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు, చిన్న పిల్లలు ఈ భోజనం తినలేక చాలా ఇబ్బందులు గురవుతా ఉన్నారు. పురుగుల అన్నంతో విద్యార్థులు తినలేక అన్నాన్ని బయటపడిస్తున్న దుస్థితి ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో నెలకొని ఉంది. ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత డొక్కా సీతమ్మ గారి పేరుతోటి, ఆమె అందరి ఆకలి బాధలు తీర్చిందనే పేరుతోటి డొక్కా సీతమ్మ పేరు పెట్టారు. కానీ పేరు పెట్టినంత ఇంట్రెస్ట్, ఈరోజు పేరు మీద ఉన్నంత ప్రేమ ఈరోజు విద్యార్థులకి నాణ్యతతో భోజనం అందించాలనే ప్రేమ, అభిమానం ఈ ప్రభుత్వానికి లేదు. అయ్యా ఉప ముఖ్యమంత్రి గారు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, మీకు ఏమాత్రం చిత్తశుద్ధి లేదనేది ఈ 8 నెలల కాలంలో విద్యార్థులకు అర్థమైపోయింది. మీరు పెడుతున్న మధ్యాహ్న భోజన పథకం ఈరోజు తినలేక సుమారు 50% మంది విద్యార్థులు ఈ భోజనాన్ని తినలేని ఒక దుస్థితిలోకి ఈరోజు ప్రభుత్వం
ఉన్నదంటే ఎంత దారుణంగా ఈరోజు మధ్యాహ్న భోజన పథకాన్ని మీరు నిర్వహిస్తున్నారో మాకు అర్థమవుతా ఉంది. ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకి మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలిస్తే ఎంత దారుణంగా విద్యార్థులు తినలేక ఇంటి దగ్గర నుంచి లంచ్ బాక్సులు తెచ్చుకుంటున్న దుస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్ల పాలనలో మధ్యాహ్న భోజన పథకం మీద చాలా ఇంట్రెస్ట్ పెట్టారు. జగనన్న గోరుముద్దగా దాన్ని పేరు పెట్టుకొని విద్యార్థులకి చాలా నాణ్యతమైన భోజనాన్ని అందించారు. ఏ రోజు ఏ వారం ఏమి భోజనం పెట్టాలో విద్యార్థులకు ఒక మెనూ చార్టును రూపొందించి సోమవారం నుంచి శనివారం వరకు విద్యార్థులకు అందిస్తున్న భోజనం దాని మీద ఏ రోజు ఏం పెట్టాలో, వారానికి ప్రతిరోజు కోడిగుడ్డు పెట్టాలి, రాగి జావా, చిక్కి ఇలా పెట్టాలి అని జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో 5 ఏళ్ల కాలంలో బ్రహ్మాండంగా దాన్ని నాణ్యతతోటి అందించారు. దీన్ని మానిటరింగ్ చేయడానికి కమాండ్ కంట్రోల్ సెంటర్ ని పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్ లో ఏర్పాటు చేసి. వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.